శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఏప్రిల్ 17, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం అయితే కొనసాగుతుంది కదా. అయితే ఇరాన్ ఒక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అంటే ఈ సీజ్ ఫైర్ ఉన్నటువంటి సమయంలో కూడా హార్మూజ్ జలసంధిని మేము ఓపెన్ చేస్తున్నాం పూర్తి స్థాయిలో అని చెప్పేసి తెలియజేస్తుంది. సో హార్మూజ్ జలసంధి ద్వారా రవాణాకి సంబంధించినటువంటి నౌకలు ఏవైతే ఉంటాయో, వాణిజ్య నౌకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాకపోకలు కొనసాగించడానికి ప్రస్తుతానికి అయితే అవకాశం ఉంది. ఎలాంటి ఆంక్షలు కానీ లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ అన్నీ తొలగిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. సో అది మంచి నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. దీనివలన ప్రపంచంలో చాలా దేశాలు ఈ ఆయిల్ కొరతను అయితే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ తీసుకెళ్లేటువంటి షిప్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మామూలుగా యథావిధిగా వెళ్ళి రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఆంక్షలు కానీ ప్రస్తుతానికి లేవు అని చెప్పేసి ఇరాన్ అయితే తెలియజేస్తుంది. ఇదిలా ఉండగా అమెరికా మాత్రం ఏమని తెలియజేస్తుందంటే, ఇప్పుడు ఇరాన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, చాలా మంచి నిర్ణయం. అయితే ఇరాన్కి సంబంధించిన పోర్ట్లు అలాగే వాళ్ళ యొక్క షిప్లు ఏవైతే ఉంటాయో వాటిపైన మా యొక్క దిగ్బంధనం అనేటువంటిది అలాగే ఉంటుంది. వాటిలో ఎలాంటి మార్పు కానీ లేదు అని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే ఇరాన్కి వెళ్ళేటువంటి షిప్లు కావచ్చు, అటు నుంచి వచ్చేటువంటి షిప్లు కావచ్చు, అలాగే ఇరాన్ పోర్టుకి సంబంధించినటువంటి ఏవైనా సరే వాటన్నిటిని కూడా మేము దిగ్బంధనం చేస్తున్నాం. అక్కడి నుంచి ఎలాంటి లావాదేవీలు జరగడానికి అయితే లేదు. అందులో ఎలాంటి మార్పు కానీ ఉండదు. సో ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు జరిగి 100% మేము దీన్ని సాధించగలిగాము అన్నటువంటి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రం మేము అక్కడి నుంచి మేము నిష్క్రమించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఈ చర్చలన్నీ పూర్తిగా సఫలమై ఇంకా ఎలాంటి విభేదాలు లేవు, ఓకే అన్నీ క్లియర్ అయిపోయాయి అని అనుకున్నప్పుడు మాత్రం మేము అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది తప్ప అంతవరకు మేము వాళ్ళ దిగ్బంధనం అయితే అలాగే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఏవైతే హార్మూజ్ జలసంధిని వాళ్ళు మేము ఎలాంటి ఆంక్షలు లేకుండా వదిలేస్తున్నాం అని చెప్పేసి ఇరాన్ వాళ్ళు ప్రకటించారు. దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి అమెరికా సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తెలియజేశాడు. సో మనకి 21 వరకు అయితే సీజ్ ఫైర్ ఉంది, కాల్పుల విరమణ ఒప్పందం అయితే ఉంది. సో 21 వరకు కాల్పులు అయితే జరపడానికి లేదు. కానీ ఇది ఇలా ఉండగా కూడా ప్రస్తుతానికి హార్మూజ్ జలసంధి అయితే పూర్తిగా ఓపెన్ చేశారు. చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే ఓడలన్నీ కూడా ఇప్పుడు వెళ్ళడానికి రావడానికి అయితే అవకాశం ఉంది. దానివల్ల ఆయిల్ అనేటువంటిది ప్రపంచం మొత్తం మీద సప్లై అవ్వడానికి అవకాశం ఉంది. చాలా వరకు మళ్ళీ సాధారణ స్థితిలో అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అయితే 21 తర్వాత లేదంటే 21 లోపు దీనికి సంబంధించి మళ్ళీ చర్చలు అయితే జరుగుతాయి కదా. కాల్పుల విరమణకు సంబంధించినటువంటి తాత్కాలిక కాల్పుల విరమణ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ముగిసి పూర్తి చర్చలు జరిగి దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేటువంటిది పడడానికి అయితే అవకాశం ఉంది. సో ఆ చర్చలు సఫలం అవ్వాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. సో ఆ దిశగానే ప్రస్తుతానికి అయితే ముందుకు వెళ్తున్నారు. మ్యాక్సిమం సఫలం అవ్వడానికే చూస్తున్నారు. సఫలం అయితేనే మంచిది, అవ్వకపోతే మళ్ళీ మొదటిగా వస్తుంది మొత్తం. కాబట్టి 21 లోపు చర్చలు జరిగి అవి సఫలం అవ్వాలని చెప్పేసి మనం ఆశిద్దాం. సో ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయం అయితే మంచి నిర్ణయం అని చెప్పేసి మనం అయితే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా ఇరాన్లో ఇప్పటికీ ఇంటర్నెట్ కనెక్షన్ లాగిపోయి ఎన్ని రోజులైందో తెలుసా? 50 రోజులైంది. సో 50 రోజులుగా ఇరాన్లో సాధారణ ప్రజలకి ఇంటర్నెట్ సదుపాయం అయితే లేదు, అందుబాటులో బ్లాక్ చేసి పెట్టున్నారు. అది కేవలం కొంతమందికి మాత్రమే, అనుమతి ఉన్న వాళ్ళకి అలాగే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అది కూడా చాలా లో స్పీడ్ తోటి ఇస్తున్నారనమాట. మిగతా వాళ్ళకి అయితే లేదు అది. సో చాలామంది అయితే ఇబ్బందులు పడడం జరుగుతుంది. స్టూడెంట్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులే పడుతున్నారు. కాకపోతే అక్కడ ఆ దేశంలో కొంతమంది ప్రముఖులు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు. ఎందుకంటే దేశ ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పు లేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంటే వారి దేశానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదే లేకపోతే మ్యాక్సిమం వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. సో ఆ కారణం చేత వాళ్ళు 50 రోజులుగా ఇరాన్లో ఇంటర్నెట్ సర్వీసులు అయితే ఆపేస్తున్నారు. సో ఒకసారి ఆలోచించండి, 50 రోజులుగా మనం ఇంటర్నెట్ అనేది లేకుండా, ఫోనే యూజ్ చేయకుండా మనం ఎలా ఉండలేమా అనేటువంటిది ఒకసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఇంకొక ప్రకటన చేయడం జరిగింది. అదేంటంటే హార్మూజ్ జలసంధిని భవిష్యత్తులో ఎవరు కానీ క్లోజ్ చేయలేరు ఇక అని చెప్పేసి అంటున్నారు. దానిపైన ఆధిపత్యం ఎవరు కానీ సాధించలేరు అని చెప్పేసి అనడం జరిగింది. దానితో పాటుగా ఇరాన్లో ఉన్నటువంటి ఈ అణు కర్మాగారం ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి శుద్ధి చేయబడినటువంటి యురేనియం ఏదైతుందో దానిని కూడా అమెరికాకి తరలించడానికి అయితే ప్రయత్నాలు చేస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే దాన్ని తరలించడానికి అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలాగో ఇరాన్ ఏమని చెప్పింది, అక్కడ ఉన్నటువంటి యురేనియంని రష్యా వాళ్ళు మేము మీకు దాన్ని శుద్ధి చేసి మళ్ళీ మీకు ఇస్తామని చెప్పేసి రష్యా చెప్పింది. కానీ ఇరాన్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. లేదు, మా దేశంలోనే మేము దాన్ని శుద్ధి చేసుకుని మేమే ఆయుధాలు అయితే తయారు చేసుకుంటామని చెప్పేసి అన్నాను. ఇప్పుడు అమెరికా ఏముంటుందంటే మా దేశానికి తరలిస్తుంది దాన్ని. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు తయారు చేయడానికి లేదు అణు ఆయుధాలు, ఆ విధంగా చేయకూడదని చెప్పేసి కదా ఇంత యుద్ధం జరుగుతూ ఉండదు. సో దాన్ని ఎలాగైనా సరే చర్చల ద్వారా దాన్ని మేము ఆపేస్తాం. ఆపేసిన తర్వాత ఆ యురేనియం ఏదైతే ఉంటుందో
దాన్ని మేము మా దేశానికి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తామని చెప్పేసి ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే కువైట్లో ఒక కువైట్కి సంబంధించినటువంటి ఒక వృద్ధ పౌరుడు మోసానికి గురయ్యాడు. అది ఎలాగో తెలిసిన కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ క్రిప్టో కరెన్సీ అలాగే బంగారం వీటిపైన పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పేసి ఆశ చూపించారు ఒక వృద్ధుడికి. సో ఆయన దీనికి టెంప్ట్ అయ్యాడు, పెట్టుబడి పెట్టడం జరిగింది. డబ్బులు పెట్టిన తర్వాత అవతల వ్యక్తి ఎవరైతే దీన్ని తీసుకున్నారో అతను పూర్తిగా ఇతనికి రెస్పాండ్ అవ్వడం మానేశాడు. దాంతో అతను మోసపోయని చెప్పేసి గుర్తించి భద్రతా అధికారులకి కంప్లైంట్ అతనికి ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆ వ్యక్తికి 10 సంవత్సరముల జైలు శిక్ష మరియు 1,57,000 కువైటీ దినార్లు జరిమానా విధించడం జరిగింది. అంటే ఆ వ్యక్తి దగ్గర ఆ కువైటీకి సంబంధించిన వృద్ధ పౌరుడి దగ్గర ఎంతైతే అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడో ఆ అమౌంట్నే జరిమానాగా విధించారు. సో ఆ డబ్బులు అయితే అతను కట్టాల్సి ఉంటుంది. సో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టండి, బంగారంలో పెట్టుబడి పెట్టండి, మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పేసి చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడు. అది మెయిన్ పాయింట్ అక్కడ. సో క్రిప్టో కరెన్సీ పైన పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ కువైట్లో అది బ్యాన్. కువైట్లో అలాంటివి చేయకూడదు, కానీ పెట్టేవాళ్ళు పెట్టున్నారు బయట నుంచి. సో కొన్ని దేశాల్లో అది లీగలే, కానీ కువైట్లో అయితే లీగల్ కాదు అది. అలాగే బంగారం పైన పెట్టుబడి పెట్టండి, సో కొనుక్కోవచ్చు ఎవరైనా సరే. కాకపోతే ఇతను ఏం చేశాడు, పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు తప్ప అతనికి ఏమాత్రం కానీ రెస్పాండ్ అవ్వలేదు. దాని తర్వాత ఆ డబ్బులు ఏం చేశాడు, ఎక్కడ పెట్టాడు ఏమన్నా చెప్పాలి కదా. సో మోసపోయానని చెప్పి ఇతను కంప్లైంట్ ఇవ్వడంతో న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత ఈ తీర్పునిచ్చింది. 10 సంవత్సరాలు, ఇంకా ఆయన లైఫ్ అంతా కూడా 10 సంవత్సరాలు జైలు శిక్ష. అంటే ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందో. అలాగే 1,57,000 కువైట్ దినార్లు జరిమానా. ఆ డబ్బులు అతని దగ్గర ఉందో లేదంటే వాడేసాడో ఏం చేశాడో తెలియదు. సో అది కూడా జరిమానా అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి. కాబట్టి మీకు కూడా ఎవరైనా సరే ఎక్కడైనా పెట్టుబడి పెట్టండి, మీకు మంచి లాభాలు వస్తాయి, పలానా దాంట్లో పెడితే మీకు అనుకోని లాభాలు వస్తాయి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్పేసి ఏదైనా ఆశ చూపిస్తే మాత్రం మోసపోకండి. ఎందుకంటే ఊరికే వచ్చేటువంటి డబ్బులు ఏది కానీ ఉండదు మన దగ్గర. దాంతోపాటుగా ఏదైనా మనకి ఊరికే వస్తున్నదంటే దాంట్లో ఏదో ఒక లొసుకులు అయితే ఉంటాయి. కష్టపడి సంపాదించిన డబ్బులకే దిక్కులేదు. సో ఊరికే వచ్చేటువంటి మనీ, ఈజీ మనీకి ఎప్పుడు కానీ ఆశపడకండి. ఈ మట్కాలు ఇవి ఉంటాయి కదా, వాటిపైన కూడా ఆశ పెట్టుకోకండి. దానివల్ల లాభపడే వాళ్ళు ఒకరిద్దరు అయితే నష్టపోయే వాళ్ళు 98 మంది ఉంటారు. కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా సరే జూదం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాంట్లో లాభపడేవాడు ఒకడే, నష్టపోయే వాళ్ళు 100లో ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి నుంచి ఆలోచించండి. సో మనం కూడా వాళ్ళలో ఒకరైతే ఎంత లాస్ అవుతాము, మనకు సంపాదించిన డబ్బులు అంతా కూడా ఎంత పోతుందో ఒకసారి ఊహించండి. ఇక్కడికి వచ్చినది మనం సంపాదించి ఫ్యామిలీని పోషించుకోవడానికి, వచ్చిన డబ్బులు అంతా ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే ఇంకా ఫ్యామిలీని ఏం పోషిస్తాం. కాబట్టి ఈజీ మనీకి మాత్రం ఆశపడకండి. ఊరికే ఏదన్నా వస్తున్నదంటే మాత్రం దానికి కంపల్సరీగా ఏదో ఒక లింక్ ఉంటుంది అక్కడ, దాన్ని గమనించాలి మీరు. ఎవరో ఒకరికిద్దరికి వచ్చిందంటే అది వేరే వదిలేసండి. అది వాళ్ళ లక్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ టైం అనుకోవచ్చు. అంతేగాని అదే టైం మనకు కూడా ఉండొచ్చు కదా, వస్తుంది కదా అనుకుని పెడితే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. హవల్లీ ప్రాంతంలో ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క పర్సు పోగొట్టుకున్నాడు. అయితే ఆ పర్సు పోగొట్టుకున్న తర్వాత అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత భద్రతా అధికారులు సీసీ కెమెరాల ఆధారంగా ఎవరు దొంగిలించారో గుర్తించిన తర్వాత ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే డబ్బులు మాత్రం లేదు. ఏమైంది అనుకుంటున్నారు? అతను పర్సు దొరకంగానే వెంటనే అతను చేసినటువంటి పని ఏంటంటే ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఇంటికి పంపించేశాడు. అది జరిగినటువంటిది అక్కడ. సో ఒప్పుకున్నాడు. దాని తర్వాత నేను కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఇంటి దగ్గర, దానివల్ల నాకు దొరికిన డబ్బులు నేను వెంటనే ఇంటికి పంపించేస్తాను అని చెప్పేసి చెప్పాడు. సో ఏదైనప్పటికీ తప్పే కాబట్టి ప్రస్తుతానికి అతనిపైన కేసు అతనికి నమోదు చేశారు. విచారణ అతనికి కొనసాగుతుంది. సో కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏదో దొరికింది పాపం, ఎవరో వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నారేమో పాపం, వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళకి ఇద్దాము, లేదంటే సంబంధిత దాంట్లో ఏదో ఒక అడ్రస్ కార్డు ఏదో ఒకటి ఉంటుంది కదా, లేదంటే భద్రతా అధికారులు పోలీసు వాళ్ళకి చెప్పిన వాళ్ళు అయినా సరే ఇస్తారులే, ఇలాంటి ఆలోచన లేకుండా దొరికిందే చాలరా నేనా అని చెప్పేసి ఇతను ఇంటికి పంపించేసుకున్నాడు. అతను సింపుల్గా ఆలోచించాలి, అరే నేను నెలంతా కష్టపడితే నాకు ఎంత డబ్బులు వస్తుంది, నాకు దొరికిన డబ్బులు ఎంత, సో అతను ఎంత కష్టపడింటే అంత డబ్బులు వచ్చి ఉంటుంది, ఒకసారి మనం డబ్బులు తీసేసుకుంటే ఎలాగా అని చెప్పేసి ఇతను ఆలోచించలేదు. ఇంతకీ ఆ పర్సులో ఉన్నటువంటి డబ్బులు ఎంత తెలిసిన 300 దినార్లు. 300 దినార్లు దొరకంగానే తీసుకెళ్ళి వెంటనే ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి ఇంటికి డబ్బులు పంపించేసి తర్వాత రూమ్కి వెళ్ళాడంట. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి మీకు సంబంధించినటువంటి డబ్బులు కూడా కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి. పర్సుల్లో ఎక్కువగా డబ్బులు పెట్టుకొని తిరగకండి. ప్రతి ఒక్కరు ఏటీఎంలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏటీఎం కార్డులు చేయించుకున్నారు కదా, సో ఏటీఎంలో అమౌంట్ పెట్టుకోండి.
లేదు జీతం రాగానే ఇంటికి పంపించేసాను. ఏదో మీ పర్సనల్ ఖర్చులు కేయడం కొంత అమౌంట్ పెట్టుకొని, ఎక్కువ డబ్బులు మాత్రం కువైట్లో పెట్టుకొని ఉండకండి. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. సో అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. జిలిబాల్ షువేక్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో ఒక ఏషియన్ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా భద్రతాధికారులు అక్కడికి చేరుకొని ఆ బాడీని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరలించడం జరిగింది. ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది. అతను స్పష్టంగా ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అనే దాని గురించి అతనికి వివరాలు తెలియజేయలేదు, కానీ ఒక ఏషియన్ వ్యక్తి అని చెప్పేసి అన్నారు. ఈ మరణానికి గల కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి దర్యాప్తులో తేలడానికి అవకాశాలు అయితే ఉంది. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోలో అనుకుంటే ఆయన పేరు వచ్చి షేక్ మహబూబ్ బాషా. ఆయన ప్రస్తుతానికి క్షేమంగా ఇంటికి చేరుకోవడం జరిగింది. సో దీనికి ముందు ఏం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఒకసారి చూద్దాం. దీనికి ఎవరు హెల్ప్ చేశారు, ఆయన క్షేమంగా ఇంటికి చేరుకోవడానికి ఏమిటి, అసలు ఏం జరిగింది మ్యాటర్, క్షేమంగా అని ఎందుకు అంటున్నాను దాని గురించి ఒకసారి చూద్దాం. ఈయన కరెక్ట్గా 10 నెలల క్రితం కువైట్కి ఉపాధి నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి 20 రోజుల తర్వాత ఆ కువైట్కి సంబంధించిన వాళ్ళ యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని సౌదీకి తరలించి సౌదీలో ఒంటెల దగ్గర కాపలాగా పెట్టాడు. అతను అక్కడ పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే 9 నెలల తర్వాత అతనికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే అతని హాస్పిటల్లో చూపించకపోగా నువ్వు ఇక్కడే ఇలాగే చనిపో అని చెప్పేసి చెప్పాడంట. నేను చూపించను, నువ్వేమన్నా అయిపో, చనిపో కావాలంటే, అంతేగాని నీకు పంపించేది లేదు చూపించేలేదు అని చెప్పేసి అలా మాట్లాడాడంట. దాంతో అతను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇతనికి వీసా ఎవరైతే తీశారో ఆ వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు చెప్తే కుటుంబ సభ్యులు వీసా తీసిన వ్యక్తిని కాంటాక్ట్ అయ్యారు. సో వీసా తీసిన వ్యక్తి కువైట్లోనే ఉంటాడు. సో ఇతను ఏం చేశాడు, ఆ యజమానితో మాట్లాడితే యజమాని మీరు 250 దినార్లు కనుక కట్టినట్లయితే నేను పంపించేస్తాను అని చెప్పేసి అన్నాడంట. సో ఏదో ఒక విధంగా కుటుంబ సభ్యుల సహకారంతో 250 దినార్లు అయితే కట్టారు. కట్టిన తర్వాత అతను ఏం చేశాడు, ఒక టికెట్ తీసిచ్చాడు. టికెట్ తీసిచ్చి ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి దమ్మం ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అంతే. తీరా మరి లోపలికి వెళ్తే ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. అది ఫస్ట్ది. రెండోది వచ్చి ఆ టికెటే ఫేక్ అంట, ఒరిజినల్ టికెట్ కాదు, అది డూప్లికేట్ టికెట్. చూడండి ఎంత మోసమో పాపం. దాంతో ఆయన ఆ ఎయిర్పోర్ట్లోని 3 రోజుల పాటు ఉండిపోయాడు. నిద్రాహారాలు లేవు పాపం. ఎలా మరి, ఎయిర్పోర్ట్లో 3 రోజుల పాటు ఉండిపోయాడు. దాని తర్వాత అతను కొన్ని వీడియోలు అయితే పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. ఆ వీడియోల ఆధారంగా అవన్నీ కూడా కుటుంబ సభ్యులు చూసి, కుటుంబ సభ్యులు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజద్ బాషా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి షేర్ చేయడం జరిగింది. ఆయన దాని తర్వాత ఇలియాజ్ గారికి పంపించడం జరిగింది. ఇలియాజ్ గారు మనందరికీ తెలుసు కదా, గల్ఫ్ కన్వీనర్గా ఉన్నారు ఆయన. సో ఆయనకి పంపించడంతో ఆయన సౌదీలో ఉన్నటువంటి తెలుగు సంఘాల సమాఖ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన పూర్తి డేటాను సేకరించి ఈయన 15వ తారీఖున ఎయిర్పోర్ట్లో వదిలేరు కదా, 18వ తారీఖున వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఆయనకి ఆశ్రయం కల్పించారు, రూము ఫుడ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అతని యొక్క రెసిడెన్సీ ఎక్కడ ఉంది, అకామా కువైట్లో ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఉండేది ఎక్కడ, సౌదీ అరేబియాలో. సో అతను వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది, ప్రస్తుతానికి డైరెక్ట్ వెళ్ళడానికి లేదు. సో అప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం ఏదైతుందో, ఎంబసీ ఏదైతుందో, ఆ ఎంబసీని సంప్రదించి ఎంబసీ వారి యొక్క సహకారంతో ఈయన్ని మళ్ళీ ఈ నెల 10వ తేదీన ఆయన ఇంటికి అయితే పంపించడం జరిగింది. సో మార్చి 18 నుంచి ఆయన అక్కడే ఉండి దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లన్నీ వాళ్ళు చూసుకున్నారు. ఈ సౌదీ అరేబియాకి సంబంధించిన తెలుగు సంఘాల సమాఖ్య వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి దాని తర్వాత ఈ నెల 10వ తారీఖున ఆయన ఇంటికి పంపించడం జరిగింది క్షేమంగా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ వీడియో పెట్టడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఈయనకు సహకరించినటువంటిది మన ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్లైనటువంటి అంజద్ బాషా గారు మరియు మన ఇలియాజ్ గారు, అలాగే మన ఎంబసీ వాళ్ళు, వీరి యొక్క సహకారంతో ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అందులో తెలుగు సంఘాల సమాఖ్య వాళ్ళు కూడా దీనిలో పాలు పంచుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కువైట్కు వచ్చినటువంటి మన తెలుగు వ్యక్తి ఇలాగ ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు ఆదుకొని ఇంటికి పంపించారంటే దాన్ని మనం గర్వించదగినటువంటి విషయం. వీళ్ళని కంపల్సరీగా మనం ఇలాంటివన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇలాగ మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు కానీ మనం మర్చిపోకూడదు. సో ఏ విధంగా ఆపదలో ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు ఏ విధంగా ఆదుకుంటూ ఉన్నారు ఇలియాజ్ గారు కావచ్చు, అలాగే సంబంధిత మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అలాగే మన ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు సహకరించడం జరుగుతుంది. కాబట్టి మనలో కూడా ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటే ఎవరికో ఒకరు చెప్పుకుంటే తప్పనిసరిగా మీకు సాయం అందడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే అధికారులు మనకి సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం చెప్పినటువంటి వీడియోలో ఎక్కువ శాతం వీళ్ళ ద్వారానే ప్రస్తుతానికి సహాయాలు అయితే మనం పొందడం జరిగింది. అది అలాగే కువైట్లో మనకి గతంలో కూడా నాయన్ మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్పేసి కానీ ఇలాంటి వాళ్ళ ద్వారా మనం సహాయం అయితే పొందిన్నాం. సో ఏదైనప్పటికీ ఈ విషయంలో మాత్రం మనం వీళ్ళని మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదైనప్పటికీ షేక్ మహబూబ్ బాషా గారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఆయన
నెక్స్ట్ భవిష్యత్తు అయినా సరే బాగుండాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు. వారికి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డ్ని సాల్మియా గత 6లో ఉన్నటువంటి నెస్టో దగ్గర పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కాజాబీ షేక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే కాజాబీ షేక్ అన్న పేరు గలటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. అలాగే మనకి ఒక 2 సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళు సూన్ వీజా కలిగి ఉన్నారు, అంటే 18 నెంబర్ వీజా కలిగి ఉన్నారు, డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే సూన్ వీజా కలిగిన వాళ్ళకి డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చాను. ఆ నెంబర్లో కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయన 20 నెంబర్ వీజా కలిగి ఉన్నారు, అంటే ఖాదీ వీజా కలిగి ఉన్నారు, బండి కూడా కలిగి ఉన్నారు. ఎక్కడైనా వేకెన్సీ ఉంటే చెప్పండి, నేను పని చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు. ఇవాళ నిహాల్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చేట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 301 రూపాయ 50 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 44 దినార్ల 876 పిలిసి ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 48 దినార్ల 938 పిలిసి ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు కొత్త డిజైన్స్ తోటి మంచి మోడల్స్ తోటి వస్తువులు అయితే తీసుకొచ్చున్నారు. ఒకసారి దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అందిస్తాను. దాని తర్వాత మీకు కనుక వస్తువులు కొనాలనుకుంటే ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ విజిట్ చేయండి. మంచి డిస్కౌంట్లు కూడా మీకు అందుతాయి. అలాగే మన ఛానల్ పేరు చెప్పండి, స్పెషల్ డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది.